హలో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో నేను గణపతి పూజ ఎలా చేసుకున్నానని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అంటే స్వామివారికి సంబంధించిన అన్ని పూలు పండ్లు నైవేద్యాలన్నీ సమర్పించాను నేను. పూజ చాలా బాగా జరిగింది. అదేవిధంగా అసలు ఎందుకని వినాయకుడిని అంత ఖర్చు పెట్టి తీసుకొని వస్తారు, అదేవిధంగా వెళ్ళి మళ్ళీ నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు గణపతి అంటే ఏంటి? గణ అంటే ప్రజలు, పతి అంటే దేవుడు. అంటే గణపతి అంటే ప్రజల యొక్క దేవుడు అని అర్థం. మీరు గమనించాలో లేదో, చాలా వరకు ఇళ్లలో అయితే వినాయకుని విగ్రహం ఉండదు. ఎందుకంటే స్వామివారికి ప్రజలలో ఉండడం ఇష్టం కాబట్టి ఊరి ప్రజలందరూ కలిసి ఒక విగ్రహాన్ని తెచ్చి పూజ చేస్తారు. తన పుట్టినరోజు సందర్భంగా తనకు నచ్చినట్టుగా పూజలు చేస్తారు. అదేవిధంగా ఆ ఊరి యొక్క ప్రజల స్తోమతను బట్టి 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు లేదా 11 రోజులు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అదే చివరగా స్వామివారిని ప్రజల మధ్యలో ఊరేగిస్తారు. స్వామి ఆ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి తరువాత రోజు ఆయనని ప్రజలందరి మధ్యలో ఊరేగింపి ప్రజలందరూ సంతోషంగా ఉండడం చూసిన తర్వాత ఆయనను గంగలో స్నానం చేయించి కైలాసానికి తిరిగి మళ్ళీ పంపిస్తారు. నేనైతే పూజను కంప్లీట్ చేశానండి. ఫోన్లో మంత్రాలు వినుకుంటూ పూజనైతే కంప్లీట్ చేశాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పూజ నేను ఎంత బాగా చేస్తాను అని చెప్పేసి. అంటే స్వామివారికి సంబంధించిన నైవేద్యాలు పండ్లు పూలతో అలంకరించి అదేవిధంగా డెకరేషన్ చేసి బాగా చేస్తానని అనుకోలేదు. పూజ అయితే బాగా జరిగిందండి. అదేవిధంగా మేము ఈరోజే ఈవినింగ్ నిమజ్జనం చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే మా ఇంట్లో చిన్న బాబు ఉంటాడు కాబట్టి ఏమైనా తను వెళ్ళి టచ్ చేస్తాడేమో అని మేము ఈరోజే ఈవినింగ్ నిమజ్జనం చేద్దామని అనుకున్నాము. ఈవినింగ్ అయితే మేము స్వామివారికి మళ్ళీ నైవేద్యం సమర్పించి పూజ చేసాము. పూజ చేసిన తర్వాత నిమజ్జనానికి కావాల్సిన అన్నీ ఏర్పాటు చేసుకున్నాము. అంటే స్వామివారికి అక్కడికి తీసుకెళ్ళాలి కాబట్టి. యాక్చువల్లీ ఇక్కడ బెంగళూరులో ఏంటి అంటే నిమజ్జనం అందరూ టబ్లో వాటర్ వేస్తే నిమజ్జనం చేస్తారు. బట్ మాకేంటంటే అలా ఇష్టం లేక మేము ఎక్కడైతే స్వామివారిని అంటే చిన్న చిన్న విగ్రహాలకు నిమజ్జనం చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి మేము నిమజ్జనం చేయాలని చెప్పేసి అనుకున్నాము. అందుకే మేము బయటికి తీసుకెళ్దామని చెప్పేసి ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ చేసాము. మా బాబేమో దండం పెట్టుకుంటున్నాడు. స్వామివారిని టచ్ చేసి నేను దండం పెట్టుకుంటాను అని చెప్పేసి మేము టచ్ చేయకని చెప్పినా కానీ తను అలానే అక్షింతలు ఫ్లవర్స్ వేసి దండం పెట్టుకుంటున్నాడు. తను దండం పెట్టుకున్న తర్వాత మేము చెప్తున్నాము, తన్విష్ గుంజీలు తీయి అని చెప్పేసి. మేము ఆల్రెడీ తీసాము స్వామి దగ్గర మార్నింగ్. మళ్ళీ ఇందాక పూజ అయిన తర్వాత ఈవినింగ్ కూడా తీసాము. తను అలానే మేము చేసిన దాన్ని బట్టి చూసి తను ఎంత బాగా గుంజీలు తీస్తున్నాడో చూడండి మీరే. అసలు పిల్లలు ఏంటంటే మనం ఏం చేస్తే అదే చేస్తారు అంటారు కదా, ఇది మాత్రం నిజమండి. మా బాబు గుంజీలైతే వద్దు స్టాప్ చేయన్నా కూడా అలానే కంటిన్యూ. నేనైతే గణపతి పూజ ఎలా చేశానండి. అదేవిధంగా పూజకి మేము స్వామిని తీసుకెళ్తాము అని చెప్పేసి అక్కడ నుంచి తీస్తుంటే తను లాక్కుంటున్నాడు, వెళ్ళు తీసుకెళ్ళొద్దండి అని చెప్పేసి. ఎందుకంటే తను తెచ్చినప్పటి నుంచి స్వామిని పట్టుకొని ఆడుకోవాలి అని చెప్పేసి తను లాక్కుంటున్నాడు. మేమేమో వద్దు అని చెప్పేసి తీసుకుంటున్నాము. తను కూడా వద్దు నాకు కావాలి అని చెప్పేసి తన దగ్గర పెట్టుకున్నాడు. నేనైతే గణపతి పూజ చాలా బాగా చేసుకున్నానండి. అదేవిధంగా మేము ఇంకా స్వామివారిని బయటికి తీసుకొని వెళ్ళామండి. ఎందుకంటే నిమజ్జనం ఇక్కడ బయట చేస్తారండి. స్వామిని తీసుకొని వెళ్ళి అక్కడ వాటర్ పెట్టేసి డ్రమ్ములలో స్వామివారికి నిమజ్జనం చేస్తారండి. జై గణేష్ బోలో మహారాజ్కి జై అని చెప్పేసి మేమైతే స్వామివారిని అక్కడ ఇస్తున్నాము. మా బాబు నా దగ్గరికి రమ్మంటే రావడం లేదు. ఎందుకంటే అక్కడ బాగా సౌండ్స్ వస్తున్నాయండి, అందుకే రావడం లేదు. మొత్తానికైతే నేను అయితే గణపతి పూజ ఎలా చేశానండి. బాయ్ బాయ్.